నమస్తే అండి. నా పేరు జానీ బేగం. ఫిరింగిపురం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా ఈరోజు నేను మొదటిసారి ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మన గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఇప్పటికీ కూడా అవాకులు చవాకులు పేలుతున్నారు అంటే వాళ్ళ దమ్ము ధైర్యానికి ఈరోజు మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన అధినాయకుడు, మన గౌరవనీయులు, మన ప్రియతమ నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని అసభ్యకరమైన పదజాలంతో ఒక మంత్రి అని చెప్పడానికి సిగ్గు వేసే పరిస్థితి ఈరోజు. ఒక ముసలాయన, యాక్చువల్గా చెప్పుకుంటే ఆంబోతు అని సంబోధించవచ్చు, అలాంటి వ్యక్తి ఈరోజు నోరు తెరిచి ఎంత అసత్యకరమైన మాటలు మాట్లాడుతున్నారంటే, సార్ మిమ్మల్ని నేను రెండే విషయాలు అడగాలనుకుంటున్నారు. మీరు ఇంట్లో కూడా ఈ విధంగానే మాట్లాడతారా? ఎందుకంటే పేరెంట్స్ రోల్ మోడల్ కదా, ప్రతి ఒక్కళ్ళ పిల్లలకి పేరెంట్స్ రోల్ మోడల్. మీరు ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడుతున్న పదజాలం ఇంట్లో కూడా ఇలానే మాట్లాడతారా? మీ పిల్లల ముందు వాళ్ళకు కూడా ఇవే నేర్పిస్తున్నారా? రెండోది వచ్చేసి, ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా మన మీడియాలో లేకపోతే ఎక్కడ మర్చిపోతామో అని చెప్పి ఏదో ఒక టాపిక్ తీసుకొని ప్రజల్లోకి రావాలని చెప్పి ఏదో హల్చల్ చేయాలనే హడావుడితో మీరు ఈరోజు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా? లేకపోతే స్క్రిప్ట్ ఏమైనా మీకు మీ అధినాయకుడి దగ్గర నుంచి, మీ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి స్క్రిప్ట్ రావడంతో మీరు ఒక వెర్రి పుష్పంలాగా ఈరోజు ప్రజల ముందుకు వచ్చేసి, వెర్రి పుష్పం మీరైతే ఈరోజు వెర్రి పుష్పంలాగా మీకు ఇచ్చిన కాన్సెప్ట్తో ఈరోజు వచ్చి ప్రజల ముందు ఏదో నేను చించుతాను, ఏదో నేను చెనిగేస్తానని చెప్పి గేటు తలుపులు, మీ కారులోంచి తలుపులు తీయకుండా దొంగలాగా దాక్కొని మాట్లాడే మీరు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతుంటే సిగ్గుండాలండి మీకు. రాష్ట్ర ప్రజలు ఎక్కడి దాకా మిమ్మల్ని కూర్చోబెట్టారు, అయినా సిగ్గు లేకుండా మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మా అధినాయకుడి దగ్గర కాదు, మా దగ్గరికి రండి. మీరు ఆ గేటు దాటి మీ కార్లో నుంచి అడుగు కింద పెట్టి ఉంటే మీకే తెలిసేది మా అధినాయకుడికి అన్న మాటలు ఎక్కడి దాకా వెళ్ళేవో మీకే తెలిసేది. అంత మాత్రం దమ్ము లేని మీరు ఈరోజు ఈ విధంగా మాట్లాడటానికి, ఎక్కడో స్క్రిప్ట్ రాస్తే అది ఇక్కడ వచ్చి చదివితే చూడటానికి ఇక్కడేమో మేము చేతులకి గాజులు వేసుకొని లేము. మీరు మనక ఇలాంటి అవాకులు చవాకులు పేల్తే మాత్రం నెక్స్ట్ టైం మిమ్మల్నే కాదు, మీ మొత్తం మీ రాజకీయాన్ని భూస్థాపితం చేసి, మీ పార్టీని భూస్థాపితం చేసే రోజు దగ్గరలోనే ఉంది. కాబట్టి మీరే గెలుక్కొని ఈరోజు వెర్రి పుష్పంలాగా తయారారు. ఇప్పటి నుంచి మిమ్మల్ని వెర్రి పుష్పం అని పిలిచినా కూడా మేము అసహ్యానికి గురవ్వము. ఎందుకంటే మాకు మర్యాద, నీతి నిజాయితీ మర్యాదగా మాట్లాడే పద్ధతి నేర్పించిన నాయకుడు మా నాయకుడు. మీలాగా ఇష్టం వచ్చినట్టు ఆంబోతులాగా ఊళ్ళో పడిపోయి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అని కూడా చూడకుండా ఎవరిని పడితే వాళ్ళని మీరు గత వారసత్వంగా వస్తున్నట్టు మాట్లాడితే మాత్రం ఎక్కడా తగ్గేది లేదు. ఖబర్దార్, మీరు వచ్చి బయటకు క్షమాపణ చెప్పే వరకు మిమ్మల్ని ఎక్కడ వదిలిపెట్టేది లేదని తెలియజేస్తూ, జై టీడీపీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.